రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఒక 3 నెలల క్రితం నన్ను యుక్త ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దానికి అది మేము చేస్తున్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి, యూకే తెలుగు అసోసియేషన్ అనేది మేము ఫామ్ చేసి 2.5 years క్రితం ఫామ్ చేసాము. ఈ ఆర్గనైజేషన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలా ఆర్గనైజేషన్స్ కల్చరల్ ఈవెంట్స్ చేస్తుంటారు ఎక్కువగా. యూకేలో ఒక ప్రోగ్రామ్ పెట్టి కొంతమందిని పిలిచి, మాదేంటంటే మేము ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనేసి ఎప్పుడు కూడా తెలుగు వారికి ఇంకా హౌ ఎక్స్ప్లోర్ అండ్ హొరైజన్స్ అన్న టైప్లో మొట్టమొదటిగా ఒక మనకి 200 సంవత్సరాల అనుభవం బ్రిటిష్ వారికి మన తెలుగు వారికి ఉన్న అనుభవాని కోసం, ప్రపంచంలో ఉన్న బ్రిటిష్ రిలేషన్షిప్ కోసం 200 yearsది ప్రపంచ చారిత్రక మహాసభలని మేము చేసాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం ఇచ్చారు. ఇంకొకటి బ్రిటిష్ పార్లమెంట్లో నార్త్ ఇండియన్ క్రౌడ్స్ ఎక్కువ ఉంటారు కదా, తెలుగు వాళ్ళకి ఒక డే అంటూ లేకపోవడం వల్ల బ్రిటిష్ పార్లమెంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ అనేది కనీవిని ఎరగని ఈరోజు తెలుగు వారికి ఒక డే, తెలుగు డే అనేది బ్రిటిష్ పార్లమెంట్ క్యాలెండర్లో ప్రైమ్ మినిస్టర్తో మేము అగ్రీ చేసి లాస్ట్ 2 years నుంచి సెలబ్రేషన్ చేస్తున్నాము. సంక్రాంతి ఇన్ బ్రిటిష్ పార్లమెంట్, యాక్చువల్ పార్లమెంట్ బిల్డింగ్లో లార్డ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ అందరూ అటెండ్ అయ్యి సెట్ 14th January నెక్స్ట్ ఈవెంట్ మనం నెక్స్ట్ సంక్రాంతి మేము చేయబోతున్నాం. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలామంది మన రాష్ట్రం నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉండటం వల్ల, వాళ్ళకు కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల. వాళ్ళని పంపించాలంటే వాళ్ళ ఖర్చులకు కానీ వాళ్ళకి ఏమి లేకపోతే మా అటెన్షన్ ప్లీజ్, దయచేసి ఇక్కడ వేదిక, ఎందుకంటే ఇక్కడ చాలామంది అప్పులు చేసి పైన చదువుల కోసం వచ్చి ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం